హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, కిడ్స్కి సంబంధించిన వీడియోస్, ఈజీ సింపుల్గా ఉండే రెసిపీస్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ అన్నిటికంటే హోమ్ డెకార్ కూడా షేర్ చేస్తుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా బర్త్డే కోసం నేను చిన్నది గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ చేశాను, అది కూడా మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ నిన్న నా బర్త్డే అండి, చాలామంది విషెస్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే విష్ చేశారో ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ అండి. నిన్న మన యూట్యూబ్ కామెంట్స్లో కూడా మంచిగా చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను నిన్న షార్ట్ ఒక్కటి పోస్ట్ చేశాను బర్త్డేకి, ఇంకేమీ పెట్టలేదు. దానికి చాలామంది కామెంట్స్ చేశారు నా ఫ్రెండ్స్ అండ్ ఇలాగ మనకి యూట్యూబ్లో పరిచయమైన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కళ్యాణ్లో ఇప్పుడు సెకండ్ టైం నేను పర్చేస్ చేయడం. బిఫోర్ ఎప్పుడో ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఆంధ్రాలో ఉన్నప్పుడు. ఒడిస్సాలో అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ కలెక్షన్ ఎలా ఉండిందో, కళ్యాణ్ వర్తా కాదా, నాకు నచ్చిందా లేదా అంతా షేర్ చేసుకుంటాను. బిఫోర్ జస్ట్ ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. అప్పటి వీడియో నేను ముందు షేర్ చేశాను. ఈరోజైతే బయలుదేరి ఇంకా వెళ్ళాము. వచ్చిన తర్వాత నుంచి ఇంకా అలా ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాను. ఈ చైన్ చూసారా ఎలా ఉండింది, సింపుల్గా చైన్ అండి. ఇక్కడ మనకి ఒక స్క్వేర్ టైప్లో బాక్స్ లాంటి వచ్చి లాకెట్ ఉంది, బాగుండింది యాక్చువల్గా. అండ్ ఇదైతే కంప్లీట్ గంటలు ఉంటాయి కదా, కొత్త మోడల్ అని చెప్పేసి చూపించారు. ఇది కూడా బాగానే ఉండింది. ఒక్కొక్కటి చూస్తూ ఉంటాను. నాకేమో సింపుల్గా కావాలి, హెవీగా వద్దు. దట్టు అప్పుడు మన బడ్జెట్ ఎంతో చూసుకొని అది కూడా తీసుకోవాలి కదా. సో అలా నేనేం తీసుకున్నానో చూపిస్తాను. ఇక్కడైతే కొన్ని కలెక్షన్స్ వచ్చాయి చూడండి. కొన్ని నాకైతే అసలు ఏదోలా అనిపించాయి, అంతగా నచ్చలేదు. బట్ ఏంటి అంటే చోకర్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. స్టోర్ అయితే చాలా పెద్దగానే ఉండింది. అండ్ నాది ఏంటి అంటే జస్ట్ చాలా చిన్న స్కీమ్ అనమాట. 3000 చెప్పాను కదా బిఫోర్ వీడియోలో. వీళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటారు కదా షోరూమ్ న్యూ పెట్టినప్పుడు. అలాగే మా ఆఫీస్లో ఇలా కలిస్తే ఒక రిటర్న్లో గిఫ్ట్ ఇచ్చి, సార్ ఏదైనా చిన్నది తీసుకోండి అంటే మా హస్బెండ్ లాస్ట్ జనవరిలో తీసుకున్నారు. నాది లాస్ట్ నవంబర్లోనే, మొన్న బిఫోర్ మంతే నా స్కీమ్ ఫినిష్ అయిపోయింది. బట్ ఏంటి అంటే నాది ఇంకా బర్త్డే ఉంది కదా, అప్పుడు తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసేసుకోలేదు. నా స్కీము 3000 కదా, 30,000 రూపీస్ పడింది. అంటే 30,000 నాకు ఆల్మోస్ట్ 4.85 గ్రామ్స్ వరకు నా గోల్డ్ వచ్చిందనమాట. దానిపైన నేను ఏం వేసాను, ఏం తీసుకున్నాను అంతా నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి డైమండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ ఈ మధ్యన ఈ గోల్డ్ షాప్ వాళ్ళు చేసే పెద్ద తలకాయ నొప్పి ఏంటి అంటే, మనం వెళ్ళగానే మనం కావాల్సింది కాకుండా ఒకసారి డైమండ్ చూడండి మంచి ఆఫర్ ఉంది అని చెప్పి చూపించి బాగా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి అది కూడా మీరు చూసుకొని మీకు ఏది కావాలో అది మాత్రమే చూసుకోండి. అండ్ నేనేం తీసుకున్నా అనేది నా బర్త్డే వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడైతే ఇంకా పిల్లలకి సేమ్ అక్కడి నుంచి 2 o'clock అంతా బయలుదేరి అక్కడ వెళ్ళామన్నమాట జ్యువెలరీకి. అక్కడ కొనుక్కొని ఇంకా రిటర్న్ ఇటు వచ్చేసాము. పిల్లల స్కూల్ది 4 o'clock నుంచి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 2 days జరిగాయి. బిఫోర్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా. చాలా అంటే చాలా బాగా చేశారు పిల్లలు. వీళ్ళ స్కూల్లో అయితే బాహుబలి రేంజ్ సెట్ వేశారనమాట. సో ఇప్పుడైతే ఇది కుర్చీని మడతపెట్టి సాంగ్ అండి, మా చిన్నవాడిది. అసలు ఎంత బాగా చేశాడో, ఫ్రంట్ లైన్లో పెట్టారు మ్యామ్ కూడాను. బిఫోరే చెప్పారు మ్యామ్ మీ సౌత్ ఇండియన్ సాంగే అని చెప్పి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి అంటే పిల్లలు ఎంత బాగా చేశారండి. ఈవెన్ మా కిడ్స్ అనే కాదు అందరూ. బిఫోర్ నేను అక్కడ చూపించాను కదా మీకు
కంప్లీట్గా రామాయణం అంతా వెనకాతలో ఎల్ఈడీలో ప్లే అవుతుంటే ముందు పిల్లలందరూ కలిసి చాలా అంటే చాలా బాగా చేశారండి. తర్వాత ఒక్కొక్క సెక్షన్ క్లాస్కి 4-5 సెక్షన్స్ అనమాట. సీనియర్ కేజీ, జూనియర్ కేజీ అండ్ క్లాస్ 1 4 సెక్షన్స్, క్లాస్ 2 4 సెక్షన్స్, ట్రెడిషనల్ ర్యాంప్ వాక్, ఇంకా మోడ్రన్, అలా చాలా చాలా పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు అసలు అనిపించింది చూస్తూ ఉంటే. అండ్ ఒక్కొక్కసారి నాకు ఫస్ట్ అంతా ఫీల్ అయ్యాను, ఏంటి డిసెంబర్ అంతా ఎక్కువగా చదువు అసలు ఏమీ అవ్వట్లేదు, ఎంతసేపు ఈ ప్రాక్టీస్లోనే అంటా ఉన్నారు అనుకున్నాను. బట్ పిల్లలు స్టేజ్ పైన చూసాక ఎంత హ్యాపీ అనిపించిందో అంటే చాలా బాగా చేశారండి. అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ కూడా పిల్లలకు ఉండాలి కదా. ఈ ఫస్ట్ ఉన్నాడు కదా మా చిన్న అబ్బాయి అండి, వాడి షర్ట్ జారుతూ ఉండింది. సో పార్ట్నర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, సేమ్ ఏజే, మేబీ హైట్ ఉన్నట్టుంది పాప. అండ్ దట్టు మాకు ఇక్కడ ఒడిస్సాలో ఏంటి అంటే 5 years 4.5 years అయితే కానీ ఎల్కేజీలో జాయిన్ చేసుకోరు. మనకి వీళ్ళకి ఏజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. మా పెద్దవాడు వాళ్ళ క్లాస్ మొత్తంలో చిన్నవాడు అసలు. అంటే ఇప్పుడు 7th క్లాస్ కదా, వాడికి 12 ఫినిష్ అయ్యింది. బట్ అందరూ 13 ఫినిష్ అయిన పిల్లలు ఉంటారు. అంటే మనకి ఇప్పుడిప్పుడు కంప్లీట్గా 5 అయితే 4 అయితే స్కూల్కి జాయిన్ చేసుకోవాలి అని కదా. బట్ ఒడిస్సాలో ఎప్పటి నుంచో అదే రూల్ ఉంది, 4 అవుతే కానీ స్కూల్లో అడ్మిషన్ ఇయ్యరనమాట. సో పిల్లలందరూ మా పిల్లల కంటే 1 year పెద్దవాళ్ళే ఉంటారు అన్ని క్లాసుల్లో. మహేష్ బాబు సాంగ్ అది, ఇక్కడ సాంగ్ ఎందుకు పెట్టలేదు అంటే కాపీ రైట్స్ వస్తాయి, సో అందుకు సాంగ్ పెట్టలేదండి. పిల్లలు రామాయణం తర్వాత କେବଳ ଗୁରୁଜନ ଛାତ୍ରଛାତ୍ରୀ ମାନଙ୍କ ପାଇଁ ଅନ୍ୟାନ୍ୟ ସୁଯୋଗ, ଏହା ସମସ୍ତଙ୍କ ଏକତାର ପ୍ରତୀକ। ଶୁଭ ସନ୍ଧ୍ୟା, ମୁଁ ହେଉଛି ସାଇଶ୍ରୀ ଏବଂ ମୁଁ ସୁହାନି। ଆଚ୍ଛା ସୁହାନି, ତମେ ଜାଣିଛ ଜଗତର ନାଥ କିଏ? ହଁ, ଯେଉଁଠାରେ ସମସ୍ତଙ୍କ ଶେଷ ଓ ଆରମ୍ଭ, ଯେ ଅଦୃଶ୍ୟ ହୋଇକି ମଧ୍ୟ ସମସ୍ତଙ୍କ ମନରେ ବାସ କରନ୍ତି, ସେହି ఇది జగన్నాథ స్వామి మొత్తం బిఫోర్ డే అంతా రామాయణం అలా అయిందో, ఈరోజు జగన్నాథ స్వామి స్టోరీ అంతా చాలా బాగా చూపించారు. ఇందులో మా పెద్దవాడు ఉన్నాడు. మా పెద్దవాడు 2 దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఒకటి క్లాస్ డ్యాన్స్ ఒకటి అయింది, ఇక్కడ ఇంకా జగన్నాథ స్వామి డ్రామా సంథింగ్ అలా ఉంటుంది కదా, దానిలో పిల్లలు ఎంత బాగా చేశారో, ఆ స్వామి బొమ్మలు అవన్నీ స్కూల్ వాళ్ళు కూడా ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూడండి. జగన్నాథ స్వామి స్టోరీ ఉంటుంది. ముస్లిం ఒక భక్తురాలు ఆమె ఉంటారనమాట. ఆమె చాలా ఎక్కువగా స్వామిని బాగా ఇది చేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. సో అందుకు తనని దర్శనం చేసుకోవడానికి ఇంకా ఇష్టపడరు వాళ్ళు, ముస్లిం వాళ్ళ పీపుల్. సో దానివల్ల ఏంటి అంటే విగ్రహాలని తీసుకొచ్చి వాళ్ళు టెంపుల్లోంచి ఇంకా అందరినీ పంతులందరినీ కొట్టి ఆ విగ్రహాన్ని బయటికి పడేయడం అలా చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ స్టోరీ అనమాట. యాక్చువల్గా మనకి జగన్నాథ స్వామి యాత్ర అప్పుడు కూడా ఏమవుతుంది అంటే స్వామి గుడి నుంచి బయటికి వస్తారు. ఏంటి అంటే అందరికీ దర్శనం కల్పించాలని చాలామంది అందరూ స్వామిని చూడాలనుకుంటారంట. మనకి కుల మతాలు అలాంటివి లేకుండా అందరూ టెంపుల్లోకి కూడా మళ్ళీ వెళ్ళలేరని స్వామి బయటకు వచ్చి అందరికీ దర్శనం ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాగా ముస్లిం ఒక భక్తురాలు ఉంటారన్నాను కదా, ఆమె ఇంటి ముందు స్వామి ఆగుతారనమాట. అంటే జగన్నాథ స్వామి యాత్ర అయ్యేటప్పుడు కూడా ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రథం ఆఫ్ చేస్తారు. అంటే ఆమె తర్వాత ఇంకా కొన్ని రోజులు పోయాక ఇంకా ఈమె మరి టెంపుల్కి వెళ్ళడానికి అనుమతించరు. సో అందువల్ల ఏంటి అంటే స్వామి బయటకు వస్తారు అని కూడా ఒక స్టోరీ ఉంటుంది. పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు కామెంట్లో చెప్పండి. లాస్ట్లో చిన్న పూరి పండిట్జీ నా పెద్ద కొడుకు ఎంత క్యూట్గా ఉన్నాడో ఆ గెటప్లో. తనకి ఎంత మొహమాటం అంటే చివర్లో ఉన్నాడు. అందరూ మళ్ళీ పిలిచి మధ్యలో పెట్టి ఫొటోస్ దిగారనమాట. చాలా బాగా చేశారు. బట్ మొత్తం షూట్ చేయడానికి వ్లాగ్ బోర్ కొడుతుంది. దట్టు వాయిస్ ఉంటేనే బాగుంటుంది. సో అందుకు అంతా నేను చిన్నగా యాడ్ చేశాను. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.